సో ఇప్పుడైతే మన దగ్గర డామినర్ 400 ఉంది అండ్ ఎక్స్పల్స్ 200 అవుతుంది. ఇది ర్యాలీ ఎడిషన్. డామినర్ని ఆఫ్ రోడ్కి వేసుకొని వచ్చినాం, అది కూడా ఆయిల్ సీల్ బ్రేక్ అయింది దీనికి. ఓ మొత్తం తాళ్ళలోకి వచ్చినట్టున్నాం కదా. ఇంత స్టెబిలిటీ ఉంది చూడండి, అసలు ఆల్మోస్ట్ 60 స్పీడ్ వెళ్తున్నా నేను. ఈ ఆఫ్ రోడ్ ట్రైల్స్ది ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే జస్ట్ నర్సాపూర్ అని కామెంట్ చేయండి, నేనే డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే పంపిస్తాను. అదిరే ధూమ చాలే అన్నట్టుంది. ఇది సింగిల్ హ్యాండ్ తోటి 100 అయితే క్రూజ్ చేస్తున్నా. ఈరోజు డేట్ 16th మే. నర్సాపూర్ ఫారెస్ట్కి అయితే రైడ్కి అయితే వెళ్తున్నాము. పరిగి వెళ్దాం అనుకున్నాం ఎర్లీ మార్నింగ్ లేచి 5కి అట్లా. సో టైం సెట్ కాలేదు, అంటే లేట్గా లేచేసినాం. 4:30కి అట్లా లేద్దాం అనుకున్నాం, 6:30కి లేచినాం. డిసప్పాయింట్ ఎందుకు అవ్వడం. సో చిన్న రైడ్ అయితే స్పిన్ వేసేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే మన దగ్గర డామినర్ 400 ఉంది అండ్ ఎక్స్పల్స్ 200 అవుతుంది. ఇది ర్యాలీ ఎడిషన్ విత్ ట్రాక్ టైర్స్ అయితే ఉన్నాయి మొత్తము. ర్యాలీ టైప్లో నాప్ టైర్స్ చూడవచ్చు మీరు ఇక్కడ. హాయ్ చెప్పాలి. సో ఈస్ మిస్టర్ దినేష్. సో రెండు కాదు 3 డామినర్ జిక్సర్ 150 కదా, జిక్సర్ 150 ఎక్స్పల్స్ ర్యాలీ ప్రో. సో ఈ 3 ఇప్పుడైతే 2 తీసుకెళ్తున్నాం, డామినర్ ఎక్స్పల్స్. సో అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి అయితే మాత్రం 45 కిలోమీటర్స్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి ఏమన్నా లిటిల్ బిట్ ఆఫ్ రోడ్ అది అంత ఉంటే సో ఎక్స్పల్స్ తీసుకొని ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాము. సో ఈరోజు సాటర్డే అనమాట, వీకెండ్ కదా. సో మనం కూడా రైడ్ చేయక చాలా రోజులు అవుతుంది. అండ్ హైదరాబాద్కి వచ్చిన ఒక 2 days అవుతుంది. సో మన డామినర్ యాక్సిడెంట్ అయింది కదా, సో దాన్ని స్పేర్ పార్ట్స్ తీసుకొద్దామని వచ్చినాను అనమాట. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం నర్సాపూర్కి. పెద్ద స్కామ్ ఏం జరిగిందంటే రూమ్ దగ్గర ఒకటే మంచి రికార్డ్ అయింది, చెక్ చేసుకోలేదు నేను. ఇప్పుడు నర్సాపూర్ ఫారెస్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కెమెరా తీసి చెక్ చేస్తే రూమ్ దగ్గర నుంచి వచ్చింది మొత్తము స్లో మోషన్ లో రికార్డ్ అయిపోయింది. పెద్ద స్కామ్ అయిపోయింది. ఎంత మంచి వీడియోస్ తీసినా, ఎంత మంచిగా మాట్లాడినా, చాలా ఎవడెవడ అడ్డం వచ్చినాయి, పెద్ద పెద్ద స్టంట్స్ అయినాయి, ఏది రికార్డ్ కాలేదు. ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది నేను. సో నర్సాపూర్ కి ఒక 2 kilometers ఉండగా ఎగ్జాక్ట్ లో టిఫిన్ సెంటర్ దగ్గర అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినాం. ఒక దోశ అయితే తినేసినాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో సెట్టింగ్స్ అన్ని మళ్ళీ చేంజ్ చేసిన. కొంచెం డీజే యాక్షన్ 4 కి మనకు కొత్త అనమాట మైక్ సెట్టింగ్స్ ఇవన్నీ. గోప్రోకి అయితే మనకు 4 years నుంచి యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు పెద్ద మ్యాటర్ కాదు. డామినర్ విత్ ఆఫ్ రోడ్. డామినర్ ని ఆఫ్ రోడ్కి వేసుకొని వచ్చినాం, అది కూడా ఆయిల్ సీల్ బ్రేక్ అయింది దీనికి. ఓ మొత్తం తాళ్ళలోకి వచ్చినట్టున్నాం కదా. సో నౌ ఇట్స్ టైమ్ టు ఎక్స్పల్స్ అనమాట. సో ఇప్పుడైతే ఎక్స్పల్స్ తీసేసుకున్నా. డామినర్ అయితే ఇందాక ఈ ఆఫ్ రోడ్ లో 60 దాకా కొట్టినా, మీరు చూసి ఉండొచ్చు. అమ్మ డామినర్ చూడు ఏం దంపుతున్నాడు అసలు, అది ఎట్లా కంట్రోల్ అవుతుందేమో అసలు. డెడ్ అండ్ అది. ఉయిరే నీడే నిండే రే రే రే. ఈ రోడ్లో చూడండి 50 ఈజీగా వెళ్ళిపోతుంది బైక్. ఎంత స్టెబిలిటీ ఉంది చూడండి, అసలు ఆల్మోస్ట్ 60 స్పీడ్ వెళ్తున్నా నేను. బండి ఎగిరింది గాలిలో. క్రేజీ అసలు, క్రేజీ స్టెబిలిటీ. యూ కెన్ సీ 50 స్పీడ్లో ఉన్నా నేను, దాదాపు 50, 60, 70లో ఉన్నా అసలు. బాబా నేనైతే ఫుల్ హ్యాపీ ఈరోజు.
వికారాబాద్ వెళ్దాం అనుకున్నాం, ఇంకా పరికి కూడా వెళ్దాం అనుకున్నాం. సెట్ కాలేదు టైము, లేట్ అయ్యి లేచినాము. నర్సాపూర్ ఫారెస్ట్కి వచ్చి చాలా మంచి పని చేసినాం. చూస్తున్నారు కదా ఆఫ్ రోడ్ ట్రయల్స్ ఎంత మంచిగా ఉన్నాయి అసలు. ఫ్రమ్ హైదరాబాద్ ఎనీబడి వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ఆఫ్ రోడ్ ట్రయల్స్, దిస్ ఈస్ ద బెస్ట్ ట్రయల్స్ హ్యావ్ సీన్. జస్ట్ 50 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ ఆఫ్ రోడ్ ట్రయల్స్ ది ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే జస్ట్ నర్సాపూర్ అని కామెంట్ చేయండి, నేనే డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే పంపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటది, ఎవరు డిస్టర్బెన్స్ చేయరు, లోకల్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ అయితే చేస్తారు. నర్సాపూర్ విలేజ్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ అయితే ఉంటది. సో రానున్న రైనీ సీజన్ లో అయితే ఇదైతే నెక్స్ట్ లెవెల్ గా మారిపోతుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఇప్పుడే ఎట్లా ఉందంటే, రైనీ సీజన్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. మీరు వస్తే మాత్రం పక్క అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నోట్ ఇట్. ఆఫ్ రోడ్ లో ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ అయితే టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే హైదరాబాద్ కి అయితే స్టార్ట్ అయినాం. బాబా క్రేజీ డామినర్, సూపర్ కార్నరింగ్ అసలు. ఇప్పుడైతే నేను ఒక పెద్ద జుగాడ్ చేయబోతున్నా. ఇక కెమెరాని ఇట్లా మౌంట్ చేసేస్తున్నా. ఓకే రైట్. క్రేజీ ఉంది కదా ఈ లుక్, ఈ యాంగిల్ భలే ఉంది అసలు నాకైతే. ఉజిరే అదిరే ధూమ చాలే అన్నట్టుంది. ఇది క్రేజీ ఉంది అసలు, ఎట్లా వస్తుంది యాంగిల్ తెలీదు. బట్ ఇక్కడ నుంచి వాయిస్ హోల్లీ లైన్ మైక్ అయితే యూజ్ చేస్తున్నా, బట్ వాయిస్ వస్తుందో తెలీదు. బైక్ అయితే మాత్రం చాలా నచ్చింది నాకు. మీరేమంటారు చెప్పండి, మనం కూడా ఒక ఎక్స్పల్స్ తీసుకొని స్టాండర్డ్ వేరియంట్ని సో ఇట్లా ఆ ర్యాలీ వర్షన్కి అప్గ్రేడ్ చేద్దామా, ఏమంటారో పక్క అయితే కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ బైక్ అయితే పిచ్చగా నచ్చేసింది అసలు, నెక్స్ట్ లెవెల్ అసలు. మ్యాడ్ ఉంది అసలు. హైవేలో ఇగో ఈ నాప్ టైర్స్ తోటి ఈజీగా అయితే 100 క్రూజ్ చేస్తున్నాం. అండ్ ఆఫ్ రోడ్లో కూడా 70-80 అంత వెళ్ళిపోతుంది. క్రేజీగా ఉంది అసలు అయితే. యూ కెన్ సీ విత్ నాబీ టైర్స్ ఐఎమ్ డూయింగ్ 100 km/h. బస్లో వాళ్ళు అందరూ కనిపిస్తారు నాకైతే. సింగిల్ హ్యాండ్ తోటి 100 అయితే క్రూజ్ చేస్తున్నా. When you have Xpulse, we don't need roads. అరే అమ్మాది ఏంటుంది. సో ఫైనలీ బ్యాక్ టు కేబిహెచ్పి వచ్చేసినాం. అంతా అయిపోయింది రైడు. కింద మీద పడి అట్లా ఇట్లో పోవద్దు అనుకున్నది అట్లా ఇట్లో సక్సెస్ఫుల్గా అయితే చేసేసుకున్నాము. రోడ్ మీద అయితే ఓవర్లేడు అని పొద్దున వాడిలో ఉండే. 100 కిలోమీటర్స్ అయితే తిరిగినాం ఈరోజు. మొత్తానికి సాధించినాం. చుక్కలు కనిపిస్తున్నాయి అసలు. ఫుల్ రైడింగ్ జాకెట్ వేసుకున్నా.